దేవునికి దూరం అయిపోయి మనల్ని కన్నదెవరు, మనకు రూపునిచ్చింది ఎవరు, మనకు ఊపిరి పోసింది ఎవరు, ఋతువులు ఇచ్చింది ఎవరు, భూమిని తయారు చేసింది ఎవరు, భూమి మీద సమస్తాన్ని కలుగు చేసింది ఎవరు అన్నది మనము మర్చిపోయి నానా విధమైనటువంటి దేవుళ్ళను సృష్టించి మనలను దేవునిలో నుండి, దేవుని జీవములో నుండి వేరు చేసేసాడు. ప్రియులారా, ఆయన మనసు ఎంత బాధేస్తుంది చూడండి. ఒక 2-3 కొడుకులు ఉంటారు, పెళ్లి చేసుకుంటానే అలా అమ్మ నాయన మర్చిపోయి పూర్తిగా మర్చిపోయి పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ 3 కొడుకులను బట్టి ఆ తల్లికి తండ్రికి ఎంత వేదనో, ఎంత వేదనో. భూమి దాని సంపూర్ణతయు నావి, భూమి దాని సంపూర్ణత నావి, నా చేతి పనులు భూమి ఆకాశములు. పీల్చే ఊపిరి కావచ్చు, తినే ఆహారము కావచ్చు, అవి దేవునివి. ప్రియులారా, మరలు కొలపబడ్డాము మనము, మోసగించబడ్డాము మనము, సత్యవంతుని నుండి వేరైపోయినాము, మన తండ్రి నుండి మనము వేరైపోయినాము. బాధాకరమైన విషయం ఇది. అందుకనే మనము ఎకిల చేష్టలు చేసేవాళ్ళమే. ఎవడైనా సర్కస్ వాళ్ళు వచ్చారనుకోండి, ఆ సర్కస్ గంతులు నేర్చుకునేవాడిని. ఎవరైనా సినిమా యాక్టర్ వస్తే ఆ సినిమా యాక్టర్ లాగా ఫైటింగ్ చేసేవాడిని. చూసారా, మనసు చెరపబడినప్పుడు లోకములో ఉన్నవి మంచిగా అనిపిస్తాయి. దారిలో పోతా గమన పోవచ్చు కదా సినిమాకి, రాయితుకుని ట్యూబ్లైట్ పాల్గొంటే ఈదులైట్ ఏమన్నా పని అదే ఇప్పుడు చేస్తాం. ఆ పనిలో పిచ్చి పనులు, వెర్రితనము, అజ్ఞానము, అంధకారములో చేసిన పనులు ఎన్ని ఉంటాయో ప్రియులారా. ముసుగు వేసి దారి తప్పించాడు, మార్గము కాని మార్గములో మనల్ని నడిపించాడు. అలా కొట్టుకుని నరకానికి పోతా ఉంటే ఆ విశాలమైన మార్గములో పోయి ఆ అగాధములో పాతాళములో పడబోతా ఉంటే ఓ చెయ్యి పట్టుకునింది. ఆ చెయ్యే, ఆ బాహువే యేసు. హల్లెలూయా. లేకపోతే నీవు కూడా, నీకు ముందు పడిపోయారే, నరకంలో కేకలేస్తున్నారే, వాళ్ళ వల్లే నీవు కూడా పడి, ధనవంతుడు పడ్డాడే, పడి కేకలు వేస్తా ఉండాలి. ఆ పాతాళములో పడకుండా నిన్ను అడ్డుకున్నాడు. అబండెంట్ గ్రేస్, లవ్, ఇది అపరిమితమైన ప్రేమ. మనకెవ్వరికీ తలంపులు లేదు మనం మారాలా, మనం మంచిగా బతకాలా, నీతిగా బ్రతకాలా, యథార్థంగా బతకాలా అని మనకి ఎవరికి ఏమీ లేవు. ఎందుకనంటే పూర్తిగా మన స్థాయి పడిపోయింది, దిగజారిపోయిన దినాలలో దేవుడే లోకాన్ని ప్రేమించి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులను ఏ రీతిగానైనా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఓ శరీరాన్ని అమర్చుకుని లోకానికి వచ్చేసాడు మానవుడిగా. యేసు ప్రభు వారు ప్రియులారా, ఆయన మానవుడిగా మహిమని విడిచి, దైవత్వాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ భాగ్యాన్ని తెచ్చాడు. ఒక ప్రణాళిక, ఒక నమూనాను తీసుకొని వచ్చాడు. తండ్రి యొక్క ప్రణాళిక ఈ భూమి మీద నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మళ్ళీ మనము వెలుగులోనికి, చీకటిలోకి వెళ్ళిపోయాం కదా, మళ్ళీ వెలుగులోనికి, మరణంలోనికి వెళ్ళిపోయినాం కదా, మళ్ళీ జీవములోనికి, నరకంలోనికి వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ మోక్షానికి మనల్ని సిద్ధపరచడానికి లోకానికి వచ్చి మన కళ్ళు తెరిపించాడు. హల్లెలూయా.